కర్ణాటకలోని బళ్ళారి కాల్పుల ఘటనలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తూ ప్రభుత్వం బళ్ళారి ఎస్పీ పవన్ నిజ్జూర్ను సస్పెండ్ చేసింది. ఈ క్రమంలోనే ఆయన తాజాగా టాబ్లెట్స్ మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తుమకూరులోని ఒక ఫామ్ హౌస్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బళ్ళారిలో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బళ్ళారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గాల మధ్య గురువారం రాత్రి గొడవ జరిగింది. వివాదంగా మొదలై క్రమంగా ఉద్రిక్తతకు దారితీసి చివరకు కాల్పుల వరకు వెళ్ళింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం ఎస్పీ పవన్ నిజ్జూర్పై చర్యలు తీసుకుంది. శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమయ్యారని ఆయనను సస్పెండ్ చేసింది. గురువారమే ఆయన బళ్ళారి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే ఈ ఘటన జరగడం, వెంటనే ఆయన సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.